హాయ్ హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే పెళ్లి వేడుకలలో అయితే గాజుల సవ్వడి అండి. మంచిగా అందరూ అయితే ఇలా వచ్చిన చుట్టాలు అందరూ అయితే పెళ్ళికి వచ్చిన వారైతే ఇలా మంచిగా గాజులు అయితే పెట్టుకుంటారండి. గాజులు మంచిగా చేతు నిండుగా అయితే వేసుకుంటారండి. ఎవరికి నచ్చిన గాజులు వారు వేసుకోవచ్చు. మంచిగా నిండు వేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా ఉంటారండి. ఇంక అందరైతే ఇక గాజులు ఇవి బాగుంటాయి, నీకు ఇవి బాగుంటాయి అని అనుకొని వేసుకుంటున్నారు. ఇక్కడైతే చెట అన్నీ అవుతున్నాయి. ఇక్కడైతే ఇంకా ఒకరికొకరు వేసుకుంటున్నారు గాజులు అయితే. ఎవరికి నచ్చిన వాళ్ళు ఇట్లా బాగుంటుంది, ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే వేసుకుంటున్నారు. మంచిగా చేతి నిండుగా అయితే వేసుకోమనే చెప్తున్నారు. అందరూ సరే అనేసి చేతి నిండుగా అయితే వేసుకుంటున్నారు. ఇంకా ఆకుపచ్చ రంగు ఎర్ర గాజులు వేస్తారండి. మామూలుగా అయితే అందరూ పెళ్ళిలో అయితే ఇవి వేసుకోమని చెప్తారు. రెండు మిక్స్ చేసి అయితే ఆకుపచ్చ గాజులు ఎర్ర గాజులు అయితే మంచిగా కలిపి వేసుకుంటున్నారు. నిండుగా చేతి నిండుగా అయితే ఎవరికి నచ్చిన విధంగా అలా వేసుకుంటున్నారు. ఇక్కడైతే మా పిన్ని మా అమ్మమ్మకైతే వేస్తున్నదండి గాజులు. అక్కడ నేను వేసుకుంటున్నా, ఎవరికి అక్కడ మా చెల్లి అందరు అయితే వేసుకుంటున్నారు. మంచిగా సందడిగా అయితే మంచిగా వేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా అయితే ఇటైతే ఉందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందరూ ఇలా పెళ్ళి వేడుకతో ఇలా అందరూ మంచిగా ఒక దగ్గరికి చుట్టాలందరూ ఒక దగ్గర మంచిగా రావడం, ఇట్లా గాజులు ఇవన్నీ వేసుకోవడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికే కదండి అందరూ చుట్టాలందరూ ఒక దగ్గర అయ్యి మంచిగా ఇలాంటి గాజులు అయినా ఏదైనా మంచిగా ముచ్చట ఏదో ఒకటి అన్నీ మంచిగా అనిపిస్తుంది అండి. సంతోషంగా అనిపిస్తుంది. అందరూ ఒకరితోనొకరు మాట్లాడుకోవడం, మంచిగా ప్రేమ ఆప్యాయతలు అనేది చాలా బాగా అనిపిస్తుందండి. నాకైతే ఇలా అందరు కలిసి ఉండడం అయితే నాకైతే చాలా ఇష్టం అండి. ఈ విధంగా అయితే మంచిగా గాజులు వేసుకోవడం ఇవన్నీ అయితే జరిగాయండి.